ఒక పెద్ద రివ్యూయరు సో బిగ్ బాస్ హిస్టరీలోనే సో ఈ రోజు జరిగిన నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో సో బిగ్ బాస్ హిస్టరీలోనే హైలైట్ నామినేషన్స్ ఇవి అని చెప్పేసి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అయితే పెట్టడం జరిగింది. సో ఆయనకి ఏ విధంగా ఇవి అంత హైలైట్ నామినేషన్ అని అనిపించిందో నాకైతే అర్థం కాల. సో ఎందుకంటే థర్డ్ వీక్లోనో ఫోర్త్ వీక్లోనో జరిగితే ఓకే, కానీ సో వచ్చి 2-3 డేస్ అయింది. సో 3 డేస్కే ఇంత దారుణంగా రచ్చ చేసి పడేశారు, కొట్టేసుకొని ఆర్గ్యూ చేసేసుకొని. ఏంది స్వామి అది? సో దీన్ని వచ్చేసి ఈయనైతే హైలైట్ నామినేషన్ ఇన్ బిగ్ బాస్ హిస్టరీ అని చెప్పేసి పెట్టిండు. ఏ విధంగా హైలైట్ నాకైతే అస్సలు అర్థం కాలే. మేబీ ఒకవేళ బిగ్ బాస్ ఏమైనా స్క్రిప్ట్ రాసి ఇచ్చాడా ఫస్ట్ వీకే మీరు ఇట్లా కొట్టుకోవాలి, ఆర్గ్యూ చేసుకోవాలని చెప్పేసి. సో అది వాళ్ళకే తెలియాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రవణ్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒక లైక్ అయితే చేయండి నా వీడియోకి. సో మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ఈరోజు వీడియో చూసినట్టయితే సో ఏం లేదు చెప్పాలంటే ఫ్రాంక్గా. సో నిన్న ఎక్కడైతే నిన్న ఎపిసోడ్లో కొన్ని నామినేషన్స్ మాత్రమే చూపించడం జరిగింది. సో రిమైనింగ్ నామినేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించే నడిచింది ఈరోజు ఎపిసోడ్ మొత్తం కూడా. సో ఫస్ట్ చూసినట్టయితే మనకి ఆదిత్య ఓం. సో ఈయన వచ్చేసి మనల్ని పృథ్వీని అయితే నామినేట్ చేస్తున్నాడు. సో రీజన్ ఏంటి అంటే సో క్లీనింగ్ డిపార్ట్మెంట్లో నీ ఇన్వాల్వ్మెంట్ నాకైతే పెద్ద కనిపించలేదు. సో నువ్వు ఇంకొంచెం యాక్టివ్ ఉండాలి అది ఇది అని చెప్పేసి. సో అలానే ఇంకో పాయింట్ ఏం చెప్పినాడంటే సో నువ్వు కొంచెం ఆవేశపడుతున్నావు, లాజిక్తో మాట్లాడవచ్చు, ప్రూఫ్తో మాట్లాడవచ్చు, బట్ ఆవేశంగా ఎప్పుడూ మాట్లాడకూడదు అది ఇది అని చెప్పేసి ఈయనైతే చెప్తా ఉన్నాడు. సో ఈ రీజన్ చెప్పేసి ఈయనైతే నామినేట్ చేయడం జరిగింది. సో నాకైతే అట్లీస్ట్ పృథ్వీ ఆవేశంతోనే ఏదో రకంగా అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఈయనైతే అస్సలు మాట్లాడు, అసలు స్క్రీన్లోనే కనిపి ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఉన్నాడా లేదా అని చెప్పేసినట్టే ఉంటుంది. నాకైతే అట్లనే అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నామినేషన్ వచ్చి భాషను అయితే నామినేట్ చేస్తాను అనమాట. సో మీరు చాలా లేజీ ఉన్నారు, ఇంట్లో పడుకున్నారు అది అని చెప్పేసి. అది నేను భాష పడుకున్నట్టున్నాడు. సో కుక్కలు అయితే మొదలట్టున్నాయి. సో ఆ పాయింట్ని అయితే హైలైట్ చేసి సో ఆదిత్య అయితే భాషను అయితే నామినేట్ చేయడం జరిగింది. సో భాష కూడా అయితే చెప్పినాడు అనమాట, అది లేజినెస్ గురించి అయితే కాదు, సో నేను చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను, సో దానికోసమే నేనైతే పడుకున్నా అది ఇది అని చెప్పేసి చెప్తుంది. సో ఈ లోపల యష్మి వచ్చేసి నైఫ్ అయితే తీసుకునేసి భాషను అయితే నైఫ్స్ అయితే పొడుస్తుంది. సో సేమ్ పాయింట్ చెప్తుంది ఆమె కూడా, మీరు కొంచెం లేజీ ఉన్నారు, నేను వాష్రూమ్లో మీ కవర్స్ చేంజ్ చేయమని చెప్పిందంట ఆమె. సో అవి అయితే చేంజ్ చేయలేదు, సో మీరు లేజీ ఉన్నారు, మార్చుకోవాలి అది ఇది అని చెప్పేసి అయితే ఆమె చెప్పి భాషను అయితే నామినేట్ చేయడం జరిగింది. సో భాష కూడా పెద్ద డిఫెండ్ ఏం చేయడు. సో ఐ అగ్రీ విత్ యూ, బట్ ఏదో డిఫెండ్ చేసుకుంటాడు 2 పాయింట్లు అవి చెప్పేసి. సో అది జరిగింది. సో ఇక్కడ నెక్స్ట్ ఈ నామినేషన్ అవగానే వీళ్ళకి ఒక చిన్న బ్రేక్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ బ్రేక్లో బేబక్ వచ్చేసి నబిల్తో చెప్తుంది అనమాట. సో బేబక్ వచ్చి నబిల్ని నామినేట్ చేస్తుంది కాబట్టి సో మేబీ ఈమె వచ్చేసి మళ్ళీ చెప్తుంది, సో నేను నామినేట్ చేయడం వల్లే నీలో పవర్ ఎనర్జీ, నీలో స్ట్రెంత్ అనేది బయటపడింది, సో అది నేను నీకు నామినేట్ చేసి మంచి పని చేసి అంటే ఈమె చేసింది మళ్ళీ పాజిటివ్గా మార్చుకుంటుందా అని అనిపించింది. ఎందుకు బేబక్ చాలా ఇన్నోసెంట్గా అనిపిస్తుంది. కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే చాలా అమాయకురాలా లేకపోతే అంటే బయట చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఆమె. సో ఇక్కడికి వచ్చినాక ఎందుకు చాలా డౌన్ టు ఎర్త్ అనాలో స్లో అనాలో ఏందో తెలీదు, చూద్దాము. సో ఆమె అయితే అట్లా చెప్తుంది, సో నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి, సో నేను నీకు మంచి చేశాను నామినేట్ చేశాను చెప్పేసి కవర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట సో నబిల్తో. సో ఇదైతే వాష్రూమ్లో జరుగుతూ ఉంటుంది. సో ఈ లోపు వచ్చేసి పృథ్వీ కూడా బేబక్కి అయితే సారీ చెప్పడానికి అయితే వస్తాడు. మేబీ నామినేట్ చేసేటప్పుడు ఏదో వర్డ్ యూజ్ చేసినట్టున్నాడు, ఒక రాంగ్ వర్డ్ ఏదో. సో సారీ నేను ఇంటెన్షనల్గా యూజ్ చేయలేదు, సో అట్లా అయిపోయిందని చెప్పేసి ఆమెకైతే సారీ చెప్పడానికి వచ్చి సారీ చెప్తే ఈమె కూడా చెప్తుంది అనమాట బేబక్క ఏమని, సో నువ్వు యూజ్ చేయడం వల్ల నాకేం ఇబ్బంది లేదు, నేనేం తీసుకోలేదు హార్ట్కి, బట్ నువ్వు అట్లా మాట్లాడితే మేబీ జనాల్లో నువ్వు ఎక్కడైనా బ్యాడ్ అవుతావేమో చూసుకో, నీకు బ్యాడ్ అవుతుంది తప్ప నాకేం ప్రాబ్లం లేదు, ఇట్స్ ఓకే అని చెప్పేసి చెప్తుంది. అక్కడితో అది అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి సో సీత అయితే వస్తుంది అనమాట నామినేట్ చేయడానికి. సో సీత వచ్చేసి ఫస్ట్ ప్రేరణ నామినేట్ చేస్తుంది అనమాట. సో రీజన్ వచ్చేసి సో నువ్వు ఈగో అన్నావు, సుపీరియర్ అన్నావు, ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేసావు, సో అవైతే నాకు అస్సలు నచ్చలేదు అది ఇది అని చెప్పేసి ఆమె అయితే నామినేట్ చేస్తుంది. సో ప్రేరణ కూడా ఏదో డిఫెండ్ చేసుకుంటుంది అది ఇది అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి సేత్ వచ్చేసి బేబక్ని అయితే నామినేట్ చేస్తుంది. ఎందుకు అంటే మీరు నిన్న ఆల్రెడీ నైట్ చికెన్ చేశారు, అట్ ది సేమ్ టైం మళ్ళీ వెజిటేరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం వచ్చేసి ఆలూ కర్రీ చేశారు. సో మీరు ఎట్లా చేస్తారు, నిన్న ఒక కూర అని చెప్పారు కదా, సో 2 కూరలు మీరు ఎట్లా చేస్తారని చెప్పేసి ఏం క్వశ్చన్ చేస్తుంది. సో ఏం చేస్తే మీరు వెజిటేరియన్స్ ఏం తింటారు, సో ఆలూ కర్రీ చేయాలి ఆబ్వియస్గా, సో అది చేసామని చెప్పేసి చెప్తే సో సీత చెప్తుంది నిన్న ఆఫ్టర్నూన్ పప్పు ఉంది కదా, సో పప్పు వేసుకొని తింటారు కదా, సో అది ఇది అని చెప్పేసి. అంటే వండినా తప్పే వండకపోయినా తప్పే అన్నట్టు ఉంది. సో బేబక్ ఏమన్నా వంట మనిషా ఏంది నాకు అర్థం కాదు. సో అంటే నువ్వు అందరూ కూడా కుకింగ్కి బేబక్ని హైలైట్ చేసి పర్సనల్గా టార్గెట్ చేసి
సో ఆమెనైతే నామినేట్ చేయడం జరిగింది. సో నేనైతే అట్లనే ఫీల్ అయినా. ఎందుకంటే ఒకరేమో కారం ఎక్కువైందని, ఇంకొకరేమో నాకు నువ్వు మాడిపోయిన పప్పేసావని, ఇంకొకరేమో నువ్వు నన్ను సెపరేట్గా ఇంకోటి చేసుకోనివ్వలేదని. సో ఏ పిచ్చి పిచ్చి రీజన్లు అనమాట. సో అంటే బేబక్ ఏమన్నా ఈజీ టార్గెట్ అనిపించిందా? సో వీళ్ళు ఈజీ చాలా సేఫ్ నామినేషన్స్ అనిపించాయి నాకైతే లిటరల్లీ. సో బేబక్కని అయితే పర్సనల్గా చాలా దారుణంగా టార్గెట్ చేసినట్టు అయితే అనిపించింది. అంటే వండి పెట్టిన వాళ్ళకి ఏదో అంటారు కదా, ఏదో సామెత ఉంటుంది, తిన్న వాసన లెక్కెటువంటిది అని చెప్పేసి. సో ఆమె చేస్తే తింటూ మళ్ళీ ఆమెనే నామినేట్ చేయడం అనేది నిజంగా హైలైట్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చి నిఖిల్ అయితే వచ్చి నైఫ్ తీసుకునేసి బేబక్కని అయితే పడవడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ అనమాట. సో విష్ణుప్రియ వచ్చేసి భాషను నామినేట్ చేస్తుంది. సో మీరు చాలా టైర్డ్గా ఉండడం వల్ల చాలా స్లో అనిపించారు, నాకు యాక్టివ్గా అయితే అనిపించలేదు అది అని చెప్పేసి నామినేట్ చేస్తే సో తను కూడా తీసుకుంటాడు అనమాట, ఇట్స్ ఓకే అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సోనియాని నామినేట్ చేస్తుంది విష్ణు. సో సోనియాని నామినేట్ చేస్తుంది ఏమనంటే, సో ఇది ఇష్యూ. సో విష్ణు చాలా మంచి స్టాండ్ అయితే తీసుకుంది అనిపించింది ఇక్కడ. ఎందుకు అంటే సో తను వచ్చేసి బేబక్కకి సపోర్ట్ చేస్తూ స్టాండ్ తీసుకుంది. సో మీరు ఎట్లా అంటే కుక్కర్ అనేది మనం అప్పుడే ఇంట్లోకి వచ్చాము, సో కుక్కర్ అనేది మనకి ఎట్లా యూజ్ చేయాలో తెలియదు, సో దాని మెకానిజం అనేది చాలా డిఫరెంట్ ఉంది అంటే సో సోనియా అంటుంది ఓహో రియలీ అని చెప్పేసి. సో నాకు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా ఒక రకమైన యారోగెంట్గా అనిపించింది. సో అట్లా అంటే అవును, సో ఎట్లా మనం మేబీ చిన్న చిన్న మిస్టేక్స్ అనేది అవుతాయి, సో ఎవరు కూడా వాంటెడ్గా అయితే చేయరు కదా, ఇట్లా పాడు చేయాలని ఎవరు అనుకోరు, ఎవరు కూడా ఒకరిని మార్చాలి కడుపు మార్చాలని ఎవరు అనుకోరు. సో ఆమె అయితే ఇంటెన్షనల్గా చేయలేదు, చిన్న చిన్న తప్పులు అనేవి జరుగుతాయి. సో దానికి నువ్వు అంత పెద్ద పెద్ద మాటలు ఇర్రెస్పాన్సిబుల్ ఇలాంటివన్నీ చెప్పాల్సిన పని లేదు. సో దానికైతే అదైతే నాకు అస్సలు నచ్చలేదని చెప్పి నామినేట్ చేస్తే వెంటనే సోనియా కూడా డిఫెండ్ చేసుకుంటుంది అనమాట. సో నువ్వెట్లా మాట్లాడతావు అట్లా, సో రెస్పాన్సిబుల్ అని చెప్పి ఆవిడ అది తీసుకున్నప్పుడు సో చాలా రెస్పాన్సిబుల్గానే ఉండాలి, అస్సలు మాడకూడదు, చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి అది ఇది అని చెప్తుంది. చాలా అంటే పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్లు అనిపించింది సోనియా నాకు ఇక్కడ. ఎందుకు అంటే యూజువల్గా జరుగుతాయి తప్పులు అనేవి, యూజువల్గా మన ఇంట్లో కూడా జరుగుతాయి ఒక్కొక్కసారి. అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయడానికి మనం ఏమి రోబోలం కాదు, సంథింగ్ కాదు. సో ఆమె అయితే చాలా పాయింట్లెస్ ఆర్గ్యుమెంట్లు అనిపించింది. సో నాకు ఇక్కడ విష్ణు అయితే చాలా మంచి స్టాండ్ తీసుకుంది అని అనిపించింది. సో ఆబ్వియస్గా నిఖిల్ వచ్చి నైఫ్ తీసుకుంటాడు, నైఫ్ తీసుకునేసి భాషను అయితే పొడుస్తూ ఉంటాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అభయ్ నవీన్ వస్తాడు నామినేట్ చేయడానికి. సో అభయ్ నవీన్ వచ్చేసి ఫస్ట్లో ఏం చెప్తారంటే చాలా మంచి పాయింట్ అది చెప్తాడు, హౌస్లో ఎవరైతే ఉండకూడదు అని మీరు అనుకుంటున్నారో వాళ్ళని నామినేట్ చేయమని చెప్పారు. సో అంతేగాని పర్సనల్గా నాకు ఇది నచ్చలేదు అది నచ్చలేదు అని చెప్పేసి కాదు. సో నాకైతే మణికంఠ ఈ హౌస్లో ఉండకూడదని నేను అనుకుంటున్నా అని చెప్పేసి మణికంఠని అయితే నామినేట్ చేయడం జరిగింది. సో నాకైతే ఓకే కరెక్టే అనిపించింది. సో ఇక్కడ చూసుకుంటే సో ఎమోషనల్లీ నువ్వు చాలా వీక్ ఉన్నావు అది ఇది అని చెప్పేసి మణికంఠని అయితే నామినేట్ చేస్తాడు. సో మణికంఠ కూడా లేచి ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు అనమాట. సో చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే జరుగుతుంది, సోదిలో ఆర్గ్యుమెంటే చెప్పాలంటే పెద్ద ఏం లేదు. సో ఆబ్వియస్గా మణికంఠ కూడా ఇక్కడే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి బేబక్కని నామినేట్ చేస్తాడు. బేబక్కని ఏమని నామినేట్ చేస్తాడంటే సో ఏదైతే ఈ చీఫ్స్ అయ్యే గేమ్స్ పెట్టారో 3 ఛాలెంజెస్, సో వాటిని మీరు చాలా లైట్ తీసుకున్నారు. సో మీరు నామినేట్ అవ్వకుండా ఇమ్యూనిటీ పొందే ఛాన్స్ ఉండింది దీనికి. సో ఇలాంటి గేమ్ని మీరు చాలా లైట్ తీసుకున్నారు, వచ్చినప్పుడు చూసుకుందాంలే ఫ్యూచర్లో చూసుకుందాం అని చెప్పేసి. అదైతే నాకు అస్సలు నచ్చలేదు, మీరు ఇంకా స్ట్రాంగ్ ఉండాలి అది ఇది అని చెప్పేసి అయితే బేబక్కని నామినేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో యస్మి వచ్చేసి నైఫ్ తీసుకుంటుంది, నైఫ్ తీసుకునేసి మణికంఠని అయితే పొడుస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ వస్తుంది నామినేట్ చేయడానికి. సో ప్రేరణ వచ్చేసి మణికంఠని నామినేట్ చేస్తుంది, సేమ్ రీజన్ అనమాట, ఎమోషనల్. కానీ ప్రేరణ ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్తుంది అనమాట. ఏంది అంటే పక్కోళ్ళు వచ్చేసి మీకు ఏమన్నా పాజిటివ్ చెప్తే నెగిటివ్ చెప్తే ఎంత అగ్రెసివ్ అయిపోతారో, సో మీకు పాజిటివ్ చెప్తున్నప్పుడు కూడా మీరు అంతే స్మైల్తో వాళ్ళకి క్లోజ్ ఉండాలి, దగ్గరుండి కొంచెం కనెక్ట్ అవ్వడానికి ట్రై చేయాలి. సో మీరు అట్లా ట్రై చేయరు, నెగిటివ్కి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో నెగిటివ్ ఉంటే మాత్రం మీరు వెంటనే అగ్రెసివ్గా వచ్చేసి అది ఇది అని చెప్పి ఆర్గ్యూ చేస్తారు. బట్ పాజిటివ్ చెప్పినప్పుడు మాత్రం అది కూడా మీరు పాజిటివ్గా తీసుకోరు, పాజిటివ్ని కూడా నెగిటివ్ తీసుకుంటారని చెప్పి చాలా మంచి పాయింట్ అయితే చెప్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ మళ్ళీ సోనియాని అయితే నామినేట్ చేస్తుంది. దేని గురించి అంటే సో హౌస్లో నువ్వు ఒక కైండ్ ఆఫ్ అంటే నీ సొంతంగా నువ్వు ఏదైనా చేసి సో అది అందరి మీదకి నెట్టేస్తున్నావు, నీ ఒపీనియన్ అంటే నువ్వు చెప్పు, సో అందరిది కలిపి నీ ఒపీనియన్ కింద నువ్వే చెప్పేస్తున్నావు, అట్లా చెప్పొద్దు అని చెప్పేసి నామినేట్ చేస్తే ఆబ్వియస్గా సోనియా కూడా డిఫెండ్ చేసుకుంటుంది. ఈ డిఫెండ్ చేసుకునే ప్రాసెస్లో యస్మి నేమ్ వస్తే సో యస్మి కూడా మాట్లాడడం జరుగుతుంది. సో వెంటనే సోనియా చాలా యారగెంట్గా ఏమంటుందంటే సో హూ ద హెల్ ఆర్ యూ అని చెప్పేసి ఒక వర్డ్ అయితే యూజ్ చేస్తుంది. సో వెంటనే దానికి ఆ ఆర్గ్యుమెంట్ అయితే అయిపోతుంది. సో నిఖిల్ వచ్చేసి
ఒక ఫోర్స్గా వచ్చి నిఖిల్ ఆ నైఫ్ అనేది తీసుకొని సో సోనియాకి అయితే గుర్చేసి చెప్తాను అనమాట, ఇట్లాంటి వర్డ్స్ యూజ్ చేయొద్దు అని చెప్పేసి, హూ ద హెల్ ఆర్ యూ, ఇలాంటి వర్డ్ అయితే యూజ్ చేసింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడితో నామినేషన్స్ అయితే అయిపోతాయి. సో ఫైనల్గా నామినేట్ అయిన కంటెస్టెంట్లు ఆల్రెడీ నిన్న చెప్పుకున్నట్టే, సో బేబక్క, సోనియా అండ్ విష్ణు, మణికంఠ, పృథ్వీ అండ్ భాష. సో వీళ్ళైతే నామినేట్ అవ్వడం జరిగింది. సో వీళ్ళలో మీకు ఎవరైతే జెన్యున్గా అనిపించారో వాళ్ళకైతే మీరైతే ఓట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ నామినేషన్స్ అయిపోయినాక మణికంఠ అయితే ఫుల్గా ఏడుస్తూ ఉంటాడు అనమాట. సో ఫుల్గా ఏడుస్తూ ఉంటాడు, ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ లోపల వచ్చేసి నిఖిల్ అండ్ సీత వచ్చేసి ఓదారుస్తూ ఉంటారు మణికంఠని. సో ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఏంటంటే, సో మణికంఠ వచ్చేసి తన విగ్ అది తీసేసి నేను ఇంకా ట్రాన్స్పరెంట్, నేను ఇది అది అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోతాడు అనమాట. సో ఈ లోపల ఫుల్ ఏడ్ చేస్తూ ఉంటే ఈ లోపల బిగ్ బాస్ వచ్చి కన్ఫెషన్ రూమ్లోకి అయితే పిలవడం జరుగుతుంది. సో కన్ఫెషన్ రూమ్లో కూడా ఆయన వచ్చేసి ఫుల్గా ఏడుస్తూ ఉంటాడు, నాకు నా పిల్లలు కావాలి, భార్య కావాలి, అది ఇది అని చెప్పేసి. సో ఆయన ఏందో తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో అది, ఒకవేళ తను ఏమన్నా, చాలామంది ఏం చెప్తా ఉన్నారంటే తను వచ్చేసి సింపతి కార్డ్ ప్లే చేస్తూ ఉన్నాడు, పల్లవి ప్రశాంత్ని ఫాలో అవుతా విన్ అయిదాం అనుకుంటున్నాడు. సో ఇట్లాంటి చాలా చెప్తా ఉన్నారు. ఏం అర్థం కావట్లేదు. తను ఫేస్ చేసినవి నిజమే కావచ్చు, తనకు ఒక ఫ్లాష్ బ్యాక్ అయితే ఉండొచ్చు, బట్ స్టిల్ గేమ్లోకి వచ్చినాక అవన్నీ పక్కన పెట్టేసి గేమ్ అయితే ఆడాలి. సో తనైతే చాలా ఎమోషనల్గా ఇంకా అడుగుకి వెళ్ళిపోతూ ఉన్నాడు అనిపించింది నాకైతే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ భాష ఒకటి యూజ్ చేస్తాడు, ఏంటంటే మణికంఠ గురించి. ఆయన 4 బాణాలు వేస్తాడు, మనం ఒక బాణం వేస్తే నా ఫ్లాష్ బ్యాక్ అంటాడు అని చెప్పేసి. సో అదైతే నాకు నిజమే అనిపించింది. ఎందుకంటే సో ఆయన వీళ్ళ పాయింట్లు ఎత్తి వీళ్ళని బ్లేమ్ చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఆయన ఏదో అన్నప్పుడు ఆయన కూడా తీసుకోవాలి, ఆయన అయితే తీసుకోలేడు. ఏమన్నా అంటే తన వెంటనే ఫ్లాష్ బ్యాక్ దగ్గరికి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది ఈరోజు వచ్చి చెత్తలో బిగ్ బాస్ నామినేషన్స్ అనమాట. ఓకే గైస్, ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మరిన్ని అప్డేట్స్తో. థ్యాంక్ యూ గైస్.